యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత రియల్ లైఫ్లో సమంతలో ఉండే ఇన్నోసెన్స్, ఆ చిలిపిదనం ఈ క్యారెక్టర్లో కనిపించినాయి. మీరేమంటారు? ఐ థింక్ చాలా సిమిలారిటీస్ ఉంది యాక్చువల్లీ ఈ క్యారెక్టర్లో అండ్ మై రియల్ లైఫ్ క్యారెక్టర్. అమ్మాయికి వంట రాదు, నాకు వంట Okay, రాదు. okay. ఇలాంటి థాట్స్ ఎలా వచ్చినాయి రాయాలని ఎలా అనిపించింది? కొత్త ఐడియా కదా. కొత్త idea. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ అదే చూస్తాను, నేను ఆలోచిస్తున్నా. అంటే యాక్చువల్ చూసి మోడల్ చేశాను ఈ క్యారెక్టర్ అని చూస్తాను. అదే. కాదండి, ఇంట్లో చూసిన తర్వాత కొంత అబ్జర్వ్ చేసిన తర్వాత అనిపించిందా ఇలాంటి క్యారెక్టర్ రాయాలని కదా? ఖచ్చితంగా. అలాగే ఉందండి. మొత్తం అంటే ఎన్ని గుణాలు, పర్ఫెక్ట్ గుణాలు, ముగ్గులు వేస్తుంది, వంటలు చేస్తుంది, పాటలు పాడుతుంది. సో అవన్నీ మీరు కోరుకుంటున్నారా? కోరికలేం లేవు కానీ చూశాను ఇలా. బేసికలీ వెన్ ఐ సీ దట్ ఇవన్నీ రాదు, మంత్రాలు చెప్తుంది, పాప చాలా ఇష్టం నేర్చుకుంటుంది, కానీ ఉచ్చారణ అంతా కష్టపడుతూ అవుతుంది, అది చెప్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే అన్నిట్లో షీ హ్యాడ్ నెవర్ రియలీ పిక్డ్ అప్ దీస్. Yeah. ఐ థింక్ షీ వాజ్ రియలీ వర్కింగ్ ఆల్ ద టైమ్ ద లైఫ్. కానీ ఐ సా ఫైటింగ్ స్పిరిట్ ఇన్ హర్. ఒక ఫైటింగ్ స్పిరిట్ కాన్స్టెంట్గా చూస్తూ ఉన్నాను. బాగలేనప్పుడు కానీ ఎనీథింగ్ యూనో చేసే కంటిన్యూస్లీ ఫైటింగ్ స్పిరిట్. ఆ ఫైటింగ్ స్పిరిట్ యాక్షన్గా మార్చాను దీనిలో. సో ఈ గుణాలు లేవు కానీ ఈ గుణం ఉంది. ఓకే. కానీ ముందు సాయి పల్లవి అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్లో అవేమీ లేవా? అంత యాక్షన్ లేదు, కానీ దెర్ ఇస్ మీరు ఫస్ట్ హాఫ్లో యూ విల్ సీ హౌ దిస్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. అంతవరకు అలాగే అనుకున్నాను. కానీ ఎందుకు సమంత గారు అనుకున్న తర్వాత యాక్షన్ ఎక్కువ జోడించాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే చాలా రేర్ క్వాలిటీ అండి. అంటే ఐ బీన్ మేకింగ్ మూవీస్. ప్రతిసారి ఒక ఫీమేల్ యాక్షన్ రాసినప్పుడు దొరకడం చాలా కష్టం, చాలా కష్టం. ఆ ఫ్యామిలీ మ్యాన్ అప్పుడు కూడా తక్కువ రాశాను యాక్షన్, దొరకరు అంత ఈజీగా అని. అంటే రియలిస్టిక్ యాక్షన్ కావాలి మాకు. సో సడన్గా ఈ అమ్మాయి చేసేటప్పటికి ఇంకా నాకు ఐడియాలు వస్తున్నాయి, ఐ హ్యావ్ టు యూజ్ దిస్ స్కిల్ సెట్ అని. అలా మీరు ఇంతకుముందు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చాలా చేశారు. అంటే యూటర్న్ కానీ, యశోద కానీ, ఓ బేబీ కానీ, ఆ తర్వాత శాకుంతలం, ఆల్ 4 డిఫరెంట్ జానర్స్. సో వాటికి ఈ సినిమాకి మీరు ఫీల్ అయిన డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఈ ఫిల్మ్ నన్ను బాగా టెస్ట్ చేసింది. యూనో ఒకరోజు అయితే ఆ బస్ ఫైట్ 3 అవర్స్లో చేసాం. పొద్దున, ఆఫ్టర్నూన్ ఏదో ఒక కామెడీ సీన్ చేసాం, అండ్ నైట్ క్లైమాక్స్ చేసాం. సో నన్ను బాగా టెస్ట్ చేసింది. బికాజ్ ఈ సినిమాలో అన్ని జానర్ ఉంది. యాక్షన్, డ్రామా, కామెడీ, ఎమోషన్, డాన్స్. సో ఇట్స్ లైక్ ఫుల్ రేంజ్ ఓకే. చూపించాలి. అండ్ ప్రొడ్యూసర్ కాబట్టి వీవర్ టైం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మాస్ హీరో చేయదగ్గ క్యారెక్టర్ ఇందులో మీరు చేశారు, అంతే కదా? చెప్పొచ్చు.